హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి టైం క్యాలిపాస్. టైం క్యాలిపాస్ అంటే టైంకి కూడా ఒక నిర్దేశిక సమయం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా టైం అనేది గడుస్తుంది. ఒక నిమిషం, ఒక గంట, ఒక 5 గంటల తేడాతోటి ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా టైం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇండియాలో ఓ టైం ఉంటే యూఎస్‌లో ఓ టైం నడుస్తూ ఉంటది. ఇప్పుడు ఆ రష్యాలో ఓ టైం నడిస్తే, ఇంకా ఆఫ్రికాలో ఓ టైం నడుస్తది. సో, వాళ్ళు పెట్టుకున్న టైమ్ లైన్ అవన్నిటికి లింకప్ చైన్ అనేది మేజర్ టైమ్ లైన్ ఉంటది. ఈ మేజర్ టైమ్ లైన్‌నే టైమ్ కాలిపస్ అంటారు. ఈ కాలిపస్ అనేది ఒక స్టోరేజ్ డాటా లాంటిది. స్టోరేజ్ డాటా అంటే ఎప్పుడైనా డాటాని మార్చుకోవచ్చు, డాటాని ఎడిట్ చేయొచ్చు, డాటాని డిలీట్ చేయొచ్చు, డాటాని కన్వర్ట్ చేయొచ్చు. అంటే డాటాని ఇంకో విధంగా మార్చొచ్చు. అంటే డాటా అంటే జరుగుతున్న ఒక ఆట. ఫర్ సపోజ్ జీరో నాలెడ్జ్ ఉన్న ఒక బొమ్మని తీసుకున్నాడు ఒక ప్రోగ్రామర్. గేమ్ డిజైన్ చేసేటప్పుడు ఆ బొమ్మకు కొన్నే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్‌జీ గేమే తీసుకోండి. దాంట్లో గన్ను పట్టడం, దిగడం, కాల్చడం, ఆహ్, స్వ స్నైపర్ షాట్ తోటి శత్రువులను దాడి చేయడం. ఇవే అతనికి ప్రోగ్రామింగ్ చేస్తాడు. ఫర్ సపోజ్ దానికి గనక కొన్ని మొరాలిటీస్ పెంచి, హ్యూమన్ వాల్యూస్ పెంచి, థింకింగ్ చేసేలా చేస్తే అది గన్ను పట్టి కాల్చడానికి అన్ని రకాల ఆలోచిస్తుంది. ఇలా టైంలో కూడా ఎన్నో ఆలోచనలు జరుగుతుంటాయి. ఫర్ సపోజ్ ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఆస్తుల విధానంలో గొడవ జరుగుతది. ఆ ఆస్తుల గొడవ జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పంచించిన వీలునామా పత్రంలో మాత్రం తండ్రి తండ్రి వారికే ఆ ఆస్తి ఉంది. మళ్ళీ కొడుకులు ఇద్దరు కలిసి ఆ ఆస్తిని భాగాలు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు మళ్ళీ ఆ గొడవ జరగద్దంటే మళ్ళీ వాళ్ళ తండ్రి ఈ ఇద్దరికి సరి సమానంగా పంచే వాటలు ఏస్తే తిరిగి మళ్ళీ బతకచ్చు. అంటే ఇద్దరికీ ఆస్తులు సమానంగా ఇయ్యొచ్చు. కానీ ఇక్కడ జరిగిందేంటంటే, ఆ తండ్రి పేరు విని ఆస్తులుండడం వల్ల ఇద్దరు అన్నతమ్ములు కొట్టుకుంటే ఒకళ్ళు చనిపోతారు, ఒకళ్ళు హాస్పిటల్‌లో పడతారు. ఈ విధంగా చూసుకుంటే టైంని మార్చి ఆళ్ళిద్దరిని గొడవలాపడాన్ని చేసే డాటానే టైమ్ క్యాలిపస్ అంటారు. టైమ్ క్యాలిపస్‌లో లవర్స్‌ని విడదీయొచ్చు, లవర్‌ని ఇంకో లవర్‌తో కనెక్ట్ చేయొచ్చు, ఫ్రెండ్‌ని దూరం చేసుకోవచ్చు, ఫ్రెండ్‌ని దగ్గర చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎనిమీస్‌ని కూడా లైక్ చేసుకోవచ్చు. ఇవన్నీ టైమ్ క్యాలిపస్. అందుకే పురాణంలో ఎక్కువ చూసుకుంటే కాలభైరవుడికి ఈ సాధన తెలుసు. కాలభైరవుడు కాలానికి అతీతుడు. అంటే కాలాన్ని ఎంత పెద్ద కాల చక్రమైనా అతని కంట్రోల్‌లోకొస్తుంది. ఇంకెవరంటే కాలానికి నిర్దేశిక సూత్రం చీకటి, వెలుగు. చీకటి ఉంటే మనం భయపడుతూ ఉంటాం. వెలుగు ఉంటే మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. కానీ అవి 2 ఏకకాలంలో జరిగితే దానిని కలిపేదే టైం. టైంకి ఇది అని, అది అని తేడా ఉండదు. టైం డ్యూరేషన్ ఆఫ్ గ్యాప్ ఆఫ్ టైమ్‌ని తీసుకుంటుంది. టైమ్ క్యాలిపస్‌లో ఇద్దరు అన్నతమ్ములు కొట్లాడుకునేది చూసుకుంటే, ఇద్దరు లవర్లు విడిపోయింది చూసుకుంటే, ఒక కుటుంబంలో ఆస్తి వాదాల వల్ల గొడవలైతే, కొందరు ఒక స్త్రీని నడి బజార్‌లో రేప్ చేస్తే, ఆ సీన్ జరగకుండా హీరో ఎన్నో సార్లు ప్రయత్నించినప్పటికీ, ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవ్వడం, దాన్ని కంట్రోల్ చేయలేక దానిని న్యూస్‌లలో స్ప్రెడ్ అయినంక, ఆ న్యూస్ జరిగిన వెంటనే మళ్ళీ క్యాలిపస్ తోటి టైమ్ ట్రావెల్ చేసి అక్కడున్న గొడవల్ని ఎంత ఎడిటింగ్ చేసినా మళ్ళీ ఇంకోళ్ళకి అటాక్ జరగడం. అంటే దీన్ని ఏమంటారంటే సిట్యుయేషన్ డిమాండ్ కంట్రోల్. అంటే సిట్యుయేషన్‌ని నువ్వు ఎంత మార్చినా మారదు. సిట్యుయేషన్ ఇంకో విధంగా డిమాండ్ చేయొచ్చు. అంటే టైం ఇంకో నిర్దేశక సూత్రాన్ని పాటించొచ్చు. ఇది తెలుసుకున్న కాలభైరవుడు శివుడు అంశతోటి కాలాన్ని అధిగమించే శక్తి పొందాడు. కొంతమంది అసురులు ఈ కాలచక్రాన్ని లొంగదీసుకోవడానికి శివుడికి, బ్రహ్మకు, విష్ణువుకు పూజ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, టైంలో ఎంతోమంది మనకు కలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ టైం మన కోసం ఎప్పుడూ ఉండదు. అందుకే టైం వేస్ట్ చేసే బదులు ఏదో ఒక చిన్న పని మనం చేసుకుంటూ బతికితే అదే దాంట్లో సంతోషం వెతుక్కోవచ్చు. అయితే టైమ్ క్యాలిపస్ దొరికిన వ్యక్తి వీళ్ళు దేవతలు, దేవుళ్ళతో సమానంగా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా క్రియేట్ చేయగలరు, డిలీట్ చేయగలరు, ఎడిట్ చేయగలరు, మార్చగలరు. వీళ్ళే మన ప్రోగ్రామర్ అయ్యుంటే, మన ప్రోగ్రామర్ ఏమైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఒక గేమర్ అంటే అందులో ఉన్న గేమర్‌కి ఇన్‌స్ట్రక్ట్ చేస్తాడో, ఆ రూల్స్‌ని పాటిస్తాడు. ఫర్ జీరో నాలెడ్జ్ పర్పస్ మనకు మనం ఆది మానవులు చింపాంజీలు, ఇతర వానర నుంచి వచ్చారంటాం. అంటే జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు వాటి బాడీ మీద స్కిన్ అనేది మొత్తం ఎంటికలతో పేరుకుపోయిందని మనకు తెలుసు. అంతకుముందు వాటికి అవేంటియో కూడా తెలవదు. తిండి మీద కూడా ధ్యాస లేదు. పోను పోను రివాల్యూషన్ అంటే
రివాల్యూషన్ అనేది ఎవాల్యుయేట్ అయ్యి ఎవాల్యూషన్‌కి దారి తీసినప్పుడు, ఈ ఎవాల్యూషన్‌లో జరిగిన మార్పులు అంటే ఎవాల్యూషన్ అంటే ఈ ఆది మానవుల కాలం ఎవాల్యూట్ అవుతూ వచ్చిన కాలంలో మనిషి అగ్గి రవ్వతోటి స్పార్క్ అనే నాలెడ్జ్ ఎలిగింది. స్పార్క్ నుంచి నిప్పుని పుట్టించడం అనే తెలివి ఎంచుకున్నాడు. అయితే ఈ స్పార్క్ జీరో నాలెడ్జ్ వ్యక్తికి ఓ 1% నాలెడ్జ్‌ని పెంచింది. దానితో ఏం చేయలేకపోయాడు. మళ్ళీ తన దగ్గరున్న ఆస్తిలలో బండరాయిని చెక్కడం మొదలుపెట్టాడు. అప్పుడు తను జంతువుని చంపాలనే నాలెడ్జ్ కూడా లేదు. కానీ కడుపులో ఏదో మండినట్టు అనిపించింది. అప్పుడు ఆకులు అలమలు తింటూ ఉన్నాడు. మట్టిని కూడా తిన్నాడు. రాళ్ళని తిన్నాడు. కానీ అరిగాయి. ఇది అప్పుడు జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు జరిగిన ఇన్‌స్ట్రక్షన్. అయితే పోను పోను మనిషికిలో తనకున్నట్టి పూర్వశక్తి అనేది తగ్గుకుంటూ వచ్చింది. విపరీతమైన ఆకలి పెరిగింది. పక్కనున్న జీవి తనని చంపుతదనే ఆలోచనలు పెరిగాయి. ఎలాగైనా కడుపు నింపుకోవాలనే మెంటల్ ఆలోచన అనేది కలుగజేసింది స్టమక్. దాంతోటి వెపన్స్‌ని తయారు చేసుకొని ఒక జీవిపై అటాక్ చేశాడు. ఆటోమేటిక్‌గా అతనికి దాన్ని పచ్చిగా తినడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే స్పార్క్ అనేది తనలో ఎలిగిందో అప్పటినుంచి అగ్గి రవ్వతోటి రాళ్ళు రాపిడి చేసి నిప్పుని పుట్టించాడు. తర్వాత జీవన మనుగడ ఎలా మొదలైందనేదో మనకి ఈడి వరకే తెలుసు. అయితే ఈ చింపాంజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తే ఒక జీవి నుంచి వచ్చింది. ఆ జీవి ఏ నుంచి వచ్చిందంటే ఏకకాని జీవి అంటారు. ఆ జీవి ఏ నుంచి వచ్చిందంటే మెటల్ మొత్తం కార్బన్స్, ఆటమ్స్ అన్నీ కలిసి ఒక పరిణామం చెందే జీవి నుంచి వచ్చాయని, వాటికి ఆటమిక్ ఎనర్జీ తోటి అవి జన్మించాయంటున్నారు. సో, అవేడు నుంచి వచ్చాయంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదో ఒక లైట్ రేలో అవి సెపరేట్ అవుతూ అంటే న్యూక్లియర్ ఫిషన్ జరిగినప్పుడు ఏర్పడి ఉంటాయని తెలుసు. అంటే ఇలా ఎన్నో సోలార్ సిస్టమ్స్‌కి కనెక్ట్ అయిన టైంని మనం అధిగమించే శక్తి ఎవరికో ఒకరికి పూర్వీకులకు దొరికే ఉంటుంది. సో, వీళ్ళు ఈ టైమ్ క్యాలిపర్స్‌ని వాళ్ళు పుట్టిన మొదటి స్థలంలోనే అదిన్ని చేయగలుగుతారు. అక్కడనే అదిన్ని చేయగలరు. సో, మనకు తెలిసి మెడిటేషన్ ద్వారా ఇమాజినేటివ్ పవర్ పెరుగుతది. క్రియేటివ్ పవర్ పెరుగుతది. మెంటల్ ఇంబాలెన్స్ రేషన్‌ని తగ్గించుకోవచ్చు. కాన్సంట్రేషన్ లెవెల్‌ని పెంచుకోవచ్చు. డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. అంతేగాకుండా తన ఫ్రెండ్‌ని కూడా కాపాడుకునేంత క్యాపబిలిటీని తన చుట్టాలని, బంధువుల్ని కూడా తనను రక్షించే సూత్రాన్ని తెలియజేయొచ్చు. సో, టైమ్ క్యాలిపర్స్ అది ఎలా తయారు చేయాలో తెలిసిన ఆ జీవి మొత్తం టైంలో అధిగమించే అన్ని అద్భుతాలు తన కంట్రోల్‌లోకి వచ్చాయి. పోను పోను అతనిలో కూడా అత్యాశ, దురాశ పెరగడంతోటి నేచర్ అతనికి టైమ్ క్యాలిపర్స్ ఎలా తయారు చేయాలో తెలియకుండా అతనిని బ్లింక్ మైండ్ తోటి క్రియేట్ చేసింది. అంటే ఎలగనట్టు, అది తెలిసినా చేయలేకపోవడం అన్నట్టు. ప్రాక్టికల్‌గా మనకు థియరీ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే ఎంత కష్టమో, ఒక వ్యక్తికి బైక్ ఎలా నడపాలో తెలుసు గానీ, బైక్‌ని ఎలా ప్రాక్టీస్ చేసి ఫిజికల్‌గా నడపడమో తెలియదు. దానికి ఎంతో ధైర్యం, దానికి కాన్సంట్రేషన్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రతి మూమెంట్‌ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. అలాగనే టైంని ఎలా అదుపు చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఏ సిట్యుయేషన్‌ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని ఎలా వదిలేయాలనే దాని గురించి ఈ క్యాలిపర్స్ డిసైడ్ చేస్తది. నాకు తెలిసి ఈ టైంని పురాణంలో ముగ్గురు మూర్తులే దీన్ని హ్యాండిల్ చేయగలరు. ఒకటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ టైంని క్రియేట్ చేసుకుంటూ పోయాడు. విష్ణువు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. శివుడు దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళకు ముగ్గురికి జన్మనిచ్చిన ఆదిశక్తి వాళ్ళందరి యొక్క ఆలోచనలని అధిగమించే అంటే మొత్తం శాసించే శక్తిగా మారింది. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈమె ఒక ఆటమిక్ ఎనర్జీ నుంచి వచ్చిందంటారు. ఈ ఆటమిక్ ఎనర్జీ నుంచి వచ్చిందంటే ఆ ఎనర్జీ డెవలప్ అవ్వడానికి ఎన్నో ఎనర్జీలు క్రియేట్ అయ్యి ఉండాలి. ఫర్ సపోజ్ వెలుగు చీకట్లు కొట్లాడుకున్న టైంలో ఆ టైం నుంచి ఏమి చేయాలకో ఎనర్జీయే మనం చెప్పుకుంటున్న కాళికాదేవి, మనం చెప్పుకుంటున్న ఆదిశక్తిగా, పరాశక్తిగా చెప్పవచ్చు. వీటినే అప్పుడు మరి మనిషికి మగ అనే దాన్ని చెప్పడానికి మనిషికి పెన్నిస్ ఉన్నది. అదే లేడీస్ అని చెప్పడానికి వారికి ఆ ప్రైవేట్ పార్ట్ వారికి అది ఉంది. మరి అవి లేని జీవులు కూడా ఉన్నాయా అంటే అప్పుడు ఉండవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు తిండి అనేది మనిషికి లేదు. తిండి అనే ఆలోచన కూడా లేదు. అప్పుడు లివింగ్ ఆఫ్ నేచర్‌లో ఉండేవాడు. పోను పోను తన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల కడుపులో ఆకలి అనేది పెరిగింది.
ఇలా టైం క్యాలిపస్ అనేది తన ఆకలి తీర్చుకోవడానికి ప్రతి ఒక్క మూమెంట్‌లో కొందరిని చంపుతుంది, కొందరిని పుట్టిస్తుంది. ఇన్‌కరేషన్ కొన్ని కొన్ని సబ్జెక్ట్‌లలో మన ప్రోగ్రామర్‌లు కూడా గేమ్ డిజైన్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తుంటారు. ఎర్రర్ కూడా తప్పు చేస్తుంటారు. ఆ ఎర్రర్‌ని అబ్జర్వ్ చేసిన ఆ స్పిరిటే మనకు తెలివని శక్తి అంటున్నాం. ఫర్ సపోజ్ గాలి తాకడం, ఇవి ఏదైనా అటాక్ టార్గెట్ ఒక్కని మీదనే పెట్టడం ఇలాంటివి చేసినప్పుడు టైం క్యాలిపస్ అనేది ఎవరైనా దీన్ని మొత్తం తన కంట్రోల్ చేసుకొని, దాన్ని మేనేజ్ చేసి, దాన్ని ఒక సెట్ ఆఫ్ ఆర్డర్ పొజిషన్ పెట్టేవాడిని మనం అసలైన ఈ ప్రోగ్రామర్ కన్నా తోపైన అడ్మిన్. ఈ అడ్మినే మొత్తం ఈ ప్రోగ్రామర్‌కి, డిజైనర్‌కి, ఇన్‌స్ట్రక్టర్‌కి, టెస్టర్‌కి, కంట్రోలర్‌కి, మేనేజర్‌కి అధిపతి. సో, టైమ్ క్యాలిపస్ అనేది ఎక్కడనో కాడ మూమెంట్ అనేది తెలిసింది కాబట్టే త్రిమూర్తులయ్యారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు. ఈ టైమ్ క్యాలిపస్‌ని పొందడానికి బ్రహ్మ యొక్క వంశం నుంచి అసురులు పుట్టారు. దానవులు పుట్టారు. ఋషులు పుట్టారు. మహర్షులు పుట్టారు. యోగులు పుట్టారు. వీళ్ళు పుట్టారు. మనుషులు పుట్టారు. మనువు నుంచి ఏర్పడిన జీవులు పుట్టారు. ఇది హిందూ మైథాలజీ. కొన్ని ఇతర మతస్థులకు సంబంధించి వారి యొక్క దైవదూతలు పంపారు. ఆ దైవదూతలు వాళ్ళకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ వాడి టైంని మేనేజ్ చేసే శక్తి పొందినారని కొన్ని మతాల ఆరోపణ. ఇంకా కొన్ని మతాలలో ఇదంతా భ్రాంతి చెందిన మాయాలోకం. ఇది మాయాని మనల్ని కట్టిపడేస్తుందనేది ఇంకోరి ఆలోచన. సో, మీకే గనక టైమ్ క్యాలిపస్‌ని హ్యాండిల్ చేసే శక్తి ఉంటే మీరేం చేస్తారో కింద కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో, టైమ్ క్యాలిపస్ అంటే నెవర్ ఎండింగ్, నెవర్ బిఫోర్. అంటే దీనికి చావుండదు, దీనికి ముగింపుండదు. ఇది క్రియేట్ చేసుకుంటూ పోతుంది, డిస్ట్రాయ్ చేసుకుంటూ పోతుంది, ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఆఖరికి తన రూపాన్ని తెలియకుండా పోవచ్చు. ఇవన్నీ పోను పోను టైమ్ ట్రావెల్ అవ్వాలనే ఆలోచనలున్నవారు కొందరు కొన్ని డ్రగ్స్ తీసుకొని కోమా స్టేజ్ వరకెళ్ళి చనిపోతున్న వారిని బతికించుకోవడం, లేకపోతే ఆత్మని ఫ్యూచర్‌కి పంపి వాళ్ళ జీవితం ఎట్లుందో తెలుసుకోవడానికి కూడా టైమ్ ట్రావెల్ చేయగలరు. దీనినే ఆస్ట్రల్ ట్రావెల్, పరకాయ ప్రవేశం లాంటి కాన్సెప్ట్ కిందకొస్తాయి. ఇలా టైమ్ క్యాలిపస్ అనేది డివైడ్ అవ్వకుండా రకరకాల పొజిషన్ తోటి, రకరకాల ఎనర్జీ తోటి మనకు కనబడకుండా కనబడి మనతో ఆడుకుంటుందనేదే నా ఆలోచన. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.